ఈ నెల 9న కొత్తగూడెంలో జరిగే ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని జాతీయ నాయకులు సువర్ణపాక నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురువారం బుర్గంపాడు మండలం రాజీవ్ నగర్, ఏదుల చెరువు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 89 రకాల ఖనిజ సంపదను దోచుకోవడం కోసం మోడీ ప్రభుత్వం నూతన అటవీ సంరక్షణ నియమాల పేరుతో కొత్త చట్టాలను తీసుకువచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఈ సదస్సులో ఆదివాసీ హక్కులు, ఆదివాసులకు ఉన్నటువంటి చట్టాలు పగడబందీగా ప్రభుత్వం అమలు చేయాలని 170 కానీ, పీసా చట్టం కానీ, అడివక్కుల చట్టం కానీ, భూ బదలాయింపు ఏదైతున్నది ఇవన్నీ కూడా రాజ్యాంగంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆదివాసుల చట్టాలు ఆదివాసులకి పగడబందీగా ఉండాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆదివాసీ ట్రైబల్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం.